గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బావాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అంటే మామిడికాయ సీజన్ అయిపోతుంది కదండి. ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయండి, మంచి కాయలు. దీంతో నేను మోతీచూర్ లడ్డు చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మామిడికాయలు 4 పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మామిడికాయలతో నేను 2 రెసిపీస్ చేస్తున్నాను. 2 మామిడికాయలతో మోతీచూర్ లడ్డు, 2 కాయలతో సర్బత్తు చేస్తున్నాను. అదే మన చల్లగా కూల్గా తాగడానికి బాగుంటుందని. ఫస్ట్ అయితే మొన్న మీషోలోను బాండీ తీసుకున్నాను కదండి. మీకు వీడియో కూడా పెట్టాను. ఆ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామని. ఫస్ట్ బాండీలో నెయ్యి వేసుకున్నానండి, ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకుని దాంట్లో నేను ఏంటది బాదం పప్పు అవి వేపానండి. వేపి తీసి పక్కన పెట్టాను. అదే నెయ్యిలో నేను ఒక చిన్న గ్లాస్ అంటే ఒక 100 గ్రాములు బొంబాయి రవ్వ వేసానండి. ఒక 100 గ్రాములు బొంబాయి రవ్వ, ఒక స్పూను శనగపిండి వేసి మొత్తం అది ఇది నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలండి. పచ్చితనం ఉండకూడదు, ఉండకూడదు, అన్నీ ఉండకూడదు. తర్వాత నేను మామిడికాయలు చూపించాను కదా, 2 మామిడికాయలు మెత్తగా పేస్ట్ కొట్టానండి. అవి బంగిరిపిల్లికాయలు కాబట్టి పీచు అది ఏమీ లేదు. ఈ చిన్నవైతే మీరు కొంచెం వడకెట్టుకోండి. ఆ వడకపెట్టడం వల్ల ఏమవుతుందంటే పీచు పైన ఉండిపోయి పులుపు అనేది కింద దిగిపోతుంది. అప్పుడు తినేటప్పుడు అడ్డు లేకుండా ఉంటుంది. నేను 2 కాయలు తియ్యగా ఉన్నాయండి, అందుకు ఒక స్పూను పంచదార వేసాను తీపి కోసం. బాగా గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కలర్ వచ్చేయాలి. శనగపిండి ఒక స్పూనును బొంబాయి రవ్వనే. తర్వాత నేను మిక్సీ పట్టి పెట్టిన 2 కాయలు పలుపు వేసాను. తర్వాత ఒక స్పూను ఏమేసానంటే కొబ్బరి పొడి వేసాను, ఒక స్పూన్ పంచదార వేసాను. అది ఇది బాగా ఇంకొక స్పూన్ నెయ్యి వేసానండి. ఫస్ట్ 3 స్పూన్లు నెయ్యి వేసాను కదా, ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా దగ్గరికి మనకి మోతీచూర్ లడ్డు చేసే విధంగా వచ్చేలాగా దగ్గరికి అయిపోయే వరకు వేపాలండి. నేను చెప్పాను కదా నాన్ స్టిక్ది, నేను స్వీట్ అది చేసినప్పుడు నాకు సరిగ్గా బాండీలు కుదరట్లేదు, అందుకే తీసుకుంటున్నాను అన్నాను కదా, అందుకని ఇది తీసుకున్నానండి. చిన్నదైనా కూడా బాగుందండి. నేను సిలికాను గరిటె లాంటివి తీసుకున్నాను కదా, బ్యాచిలర్స్ అంటారు సిలికాన్వి, అది కూడా బాగా యూజ్ అయిందండి. 2 ప్రోడక్ట్ బాగున్నాయి, పర్వాలేదు. నాకు ఇలాంటి గరిటెలు 2 వచ్చినాయి, 190 రూపాయలు పడింది. ఇది వచ్చి నాకు నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టానండి. పాన్కి 175, లేదంటే 200 రూపాయలు, ₹2 పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితేనే. 2 కూడా బాగున్నాయి, ప్రోడక్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసారు కదా, బాగా దగ్గరికి వచ్చింది, గట్టి పడిపోయింది. ఇది మనం లడ్డు చుట్టుకుందాం చల్లారిన తర్వాత పక్కన పెట్టి చక్కగా ఇది మదన చేసినట్టు బాగా పిసుక్కుని, అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండి, చేస్తే ఉన్నాయండి లడ్డూలు. ఇంక మోతీచూరు లడ్డూకి ఏమీ తీసిపోదండి, అంత సూపర్ టేస్ట్ వచ్చింది. తింటే మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ ఈ లడ్డూలు చాలా బాగున్నాయండి. మ్యాంగోతో మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంక ఈ నెలతో మ్యాంగోస్ అయిపోతాయి కదండి, మనకి ఎన్ని వీలైతే అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. మ్యాంగో మంచిదే కదా. దీనికి నేను కొన్నాట్లకి అక్కడక్కడ కొబ్బరి పొడి అంటిద్దాం అనుకున్నాను, మర్చిపోయి నేను అందులో వేసేసాను ఒక స్పూన్ ఉంటేనే. ఇప్పుడు ఏం చేశానంటే పంచదార పొడి అక్కడక్కడ కొంచెం కోట్ చేశాను అనమాట, ఒక 4-5 ఆటలకి. నాకు ఓన్లీ ఒక 12 ఎన్నో వచ్చినాయండి నేను చేసిన దానికి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, గట్టిగా ఉంది, బాగుంది. లడ్డూలాగా చేతికి అంటుకోవడం, పిసుకుల్లా ఉండడం అలాంటిది ఏమీ లేదండి. టేస్ట్ అయితే బాగుంది, తినడానికి బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజులు కూడా ఉంటాయండి, అంత బాగుంది. ఇంకొకటి అన్నాను కదా, ఇంకొక 2 మామిడి పళ్ళు గుజ్జు ఇలా వేసి ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని కొంచెం పాలు పోసి, మీకు కావాలితే పంచదార లేదా బెల్లం, మీ తీపికి మీకు ఏది లేదంటే పటికి బెల్లం, అలా మీకు నచ్చింది వేసుకుని బాగా కొంచెం లిక్విడ్లా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది.
నేనైతే ఇచ్చేసి ఇలాగా ఫ్రిడ్జ్‌లో పెడతానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. నాకైతే నచ్చుద్ది. తాగితే కూల్‌గా అదొక డిజర్ట్‌లా ఉంటది. కొంచెం గట్టిగా చేసుకుంటేనే. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. నేను పంచదార పొడేసానండి ఇందులోను. నా దగ్గర పటిక బెల్లం అయితే అయిపోయింది. అది బాగా కలుస్తదో లేదో అని నేను విస్కర్‌తో కలుపుతున్నాను. బాగా కలిసిందండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెడతాను. రేపు మధ్యాహ్నం సర్వ్ చేస్తాను. నైట్‌కైతే చేశానిది. లడ్డూ సూపర్‌గా ఉన్నాయి. ఎవరైనా ట్రై చేసి కామెంట్ పెట్టండి. సూపర్ అంటే సూపర్‌గా వచ్చినియి. మీరు మాత్రం తప్పకుండా నా ఛానల్ లైకు, షేరు చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్‌లో చూడండి, ఛానల్లోకెళ్ళి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను ఈ బాక్స్‌లో పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. టేస్ట్ అయితే సూపర్. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.